నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, జరిగేదంతా మంచికే అని స్వాగతించడం మంచిదే, కానీ అది జీవన సూత్రంగా చేసుకుని కూర్చోకూడదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, జూలై 9, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం ఉదయం 8:37. చంద్రాస్తమయం రాత్రి 9:39. తిథి చవితి ఉదయం 6:09 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:49 వరకు. తదుపరి మక. కరణము గరిజ ఉదయం 6:08 వరకు. తదుపరి వనిజ రాత్రి 7 గంటల వరకు. తదుపరి విష్టి. యోగము సిద్ధి రాత్రి 2:21 వరకు. తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుండి 5:13 వరకు. యమగండం ఉదయం 9:06 నుండి 10:34 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:19 వరకు. తిరిగి రాత్రి 11:15 నుండి 11:59 వరకు. వర్జ్యం రాత్రి 9:04 నుండి 10:49 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5:03 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:09 నుండి 7:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు. జూలై 9 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి ఉదయం 6:09 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చి పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. అయితే ఉదయం 7:49 వరకు ఉండే ఆశ్లేష నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా మంగళవారం ఆశ్లేష నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:51 నుండి ఉదయం 7:52 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు కావున ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 7:52 వరకు కర్కాటక రాశిలోనూ, తదుపరి సింహరాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సూత మహర్షి వ్యాస మహర్షి శిష్యుడు. ఈరోజు ప్రశ్న: మహాభారతమును మునులకు ఎవరు చెప్పిరి? సూత మహర్షి, విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి, భరద్వాజ మహర్షి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆప్తులు, మిత్రులు మీకు వెన్నంటే నిలుస్తారు.
వృషభ రాశి నిరుద్యోగులు విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. మిథున రాశి చేపట్టిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కర్కాటక రాశి ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. సింహరాశి అందరికీ మీరే మార్గదర్శకులుగా నిలుస్తారు. కన్య రాశి ప్రతి పనిలోనూ విజయం సాధించాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. తులారాశి ఏ నిర్ణయమైనా ఆలస్యం లేకుండా తీసుకుంటారు. వృశ్చిక రాశి మీ ప్రతిభకు తగిన గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి. ధనుస్సు రాశి కొత్త కాంట్రాక్టుల ప్రయత్నాలను విరమిస్తారు. మకర రాశి మీ ఆలోచనలు అమలు చేసి అందరినీ ఆకట్టుకుంటారు. కుంభరాశి నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరే సమయం. మీనరాశి ఆస్తుల వ్యవహారాలలో గతంలోని అగ్రిమెంటులు రద్దు చేసుకుని కొత్త అగ్రిమెంటులు చేసుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.